कल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। नमस्कार చేసి పుష్పాలు పూజ చేయండి। శ్రీ లక్ష్మీనారాయణ దండం పెట్టుకుని పుష్పాలు గణేశాయ నమః పూజ చేస్తుండాలి। శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః కలశ మీద వినాయకుడి మీద श्री लक्ष्मीनारायणाभ्यो नमः उमा महेश्वराभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यो नमः शती पुरंदराभ्यो नमः अरुन्धती वशिष्ठाभ्यो नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्त शुभ मुहूर्तोस्तु ప్రాణానాయమ్య। ఈసారి రెండు అక్షంతలు మగవాళ్ళు వాసన చూసి ఆడవారి ఎదరి నుంచి వెనక్కి వేసేయండి। వాసన చూడండి, మగవాళ్ళు ఆడవారి ఎదరి నుంచి వెనక్కి వేసేయండి। ప్రాణానాయమ్య ఆడవారి ప్రాణానాయమ్య వాసన చూడండి, అది అలాగే ప్రాణానాయమ్య ఎందుకు వేస్తారు తెలుసా? అది ఎందుకేమంటారు చెప్పాలి, అన్ని అలా విజులన్నీ ఏర్పడ పంతులు గారు ఎందుకయ్యా అంటే మంత్రపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం రాకూడదని చెప్పడం। మామూలుగా మనం వాసన చూసిన ఏవి కూడా దేవుడికి పూజ చేయకూడదండి। కొంచెంమంది ఆగరత్తులు వాసన చూడడం, నోడుతో తెంపేయడం, ఆగరత్తులు ఎమ్మడానికి నోడుతో తెంపేస్తాడు, అవి ఏవి కూడా ఎంగిల్ చేయకూడదు, వాసన చూడకూడదు। అయితే మరి ఎందుకంటే మరి వాసన చూసి వెనకాల ఏమన్నారయ్యా అంటే వాసన చూసి వెనకాల వేయడం వల్ల ఈ కార్యక్రమానికి ఎటువంటి భూత పేత పిశాచాలు కూడా అడ్డు రాకూడదని చెప్పి మంత్రం చెప్పబడుతుందండి। ఈ పూజలో మనం ఏం చేస్తాం, పంచభాగాలు అంటే గాలి, నిప్పు, నిప్పు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు వాటి మనస్ఫూర్తిగా మనం చేస్తామని చెప్పి మొదటిగా వాసన చూసాము, తర్వాత దీపాన్ని దండం పెడతాం, తర్వాత ఇంట్లో చేముంచుతాం। ఈ విధంగా పంచభూతాల సాక్షిగా నేను యొక్క గణపతి పూజ చేస్తానని చెప్పి ఆ యొక్క వాసన చూసి ఎవరైతే మీ భార్యాభర్తలు ఉన్నారో మీ వెనకాల నుంచి రాకూడదు। ఏతే భూమి భార మంత్రం ఏం చెప్పిందయ్యా అంటే ఓం భూ, అందుకనే స్మరణ చేయమంట ఓం భూ ఓం భువః ఓం విశ్వః ఓం మహ అని ఇవన్నీ కూడా ఇటువంటి భూతపేద ప్రసాదాలు కూడా మా వెనకాల రాకూడదు చెప్పి వాసన చూసి వెనకాల ఏమంటారండి, చాలా మంది తెలియని విషయం అది। ఏమంటే నమస్కారం చేస్తూ ప్రణవం చేయండి। ఈసారి బుక్ మీద చేసుకుని ఓం ఓం అంటూ నమస్కారం చేయండి। ఓం భూ ఓం భువః ఓం విశ్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సద్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్।